అర్జున్ ఎక్కడున్నావు? నేను అర్జెంటుగా కలవాలి. మన స్పాట్కి వచ్చే. అర్జెంటా? చాలా అర్జెంటా? చాలా చాలా అర్జెంట్. మా నాన్న ఇంకొక పెళ్లి సంబంధం తీసుకొచ్చాడు. ఎప్పుడో రమ్మంటే ఇప్పుడు వచ్చి చిల్క చిప్స్ తింటున్నాడు చూడు. ఆ చూపేందే కావాలా? నీకలా అర్థమైందా? అంతంత కళ్ళేసుకొని చూస్తే ఎవరికైనా అట్లానే అర్థమవుతుంది. నిన్ను రమ్మన్న పర్పస్ ఏంటి? నువ్వు వచ్చి చేస్తుందేంటి? ఇప్పుడు ఏంది మీ అయ్యే పెళ్ళంటుండ అంతేగా, ఏదో ఒకటి చేసి నేను జడగొడతలే. అది కాదు అర్జున్, నువ్వు త్వరగా జాబ్ తెచ్చుకొని మా ఇంట్లో మన పెళ్లి గురించి మాట్లాడాలి. ఇప్పటికిప్పుడు జాబ్ అంటే నాకున్న టాలెంట్కి ఎవడిస్తాడే? నువ్వు కూడా చూస్తున్నావుగా, ఏం వర్కౌట్ అవ్వట్లే. బాగానే ట్రై చేస్తున్నా. ఇలా అంటూనే బీటెక్ అయిపోయి 2 years అయిపోయింది, ఇంకా జాబ్ మాత్రం రాలే. సరేనే, నాకు జాబ్ రాలేదు, రాదు కూడా. నేనే జాబ్ తెచ్చుకొని మీ ఇంట్లో మా ఇంట్లో ఎందుకు ఒప్పియాలి? నువ్వు కూడా బీటెక్ చేసినావు కదా, నువ్వు కూడా జాబ్ తెచ్చుకొని మీ ఇంట్లో మా ఇంట్లో ఒప్పియొచ్చు కదా. అలా ఎలా ఒప్పిస్తా? అయినా ప్రతి లవ్ స్టోరీలో అబ్బాయే కదా జాబ్ తెచ్చుకొని సెటిల్ అయ్యి అమ్మాయి వాళ్ళ ఇంట్లో ఒప్పిస్తారు. అయితే ఏంది, నువ్వు ట్రెండ్ సెట్ చేయొచ్చు కదా. నీకన్నా వంట రాదు, నాకైతే చాలా బాగొచ్చు. నువ్వు జాబ్ చేయి, నేను ఇల్లు చూసుకుంటా. నీకు తెలుసు కదా నా బీటెక్ పర్సెంటేజ్ 60% అని, అది కూడా సప్లీస్. హలో మేడం, నేనేం సత్యనాథన్ సుందర్ పిచ్చానేం కాదు, నేను కూడా సప్లీ బ్యాచే. నీకన్నా 60% ఉంది, నాకైతే 55. మేడం గారు మర్చిపోయినట్టున్నారు, మనం లవ్లో పడ్డదే సప్లీ ఎగ్జామ్ సెంటర్లో. నీ సప్లీ పేపర్ చూసే కదా 2 సార్లు ఫెయిల్ అయింది. అయినా సప్లీ ఎగ్జామ్ రాస్టోడు పేపర్ చూసి కాపీ కొట్టినావంటే అక్కడే తెలుస్తుంది నువ్వెంత అపరమేదావు అని. ఇప్పుడు ఎందుకు పనికిరాని సప్లీ గోలా? నువ్వు త్వరగా జాబ్ తెచ్చుకొని మా ఇంట్లో మాట్లాడతావు లేదా చెప్పు అర్జున్. జాబ్ ఇప్పుడు అప్పుడే రాదు, వచ్చినా మీ ఇంట్లో నువ్వే మాట్లాడుకో, మా ఇంట్లో నేను మాట్లాడుకుంటా, అంతే. అంతేనా? ఐ యు సీరియస్? ఇప్పుడు అర్జున్ అని పేరు పెట్టుకున్నా కదా అని అర్జున్ రెడ్డిలో మీ ఇంటికి వచ్చి మీ అయ్యతో తిట్లు, మీ అక్కతో గొడవపడి మీ తమ్ముడికి ముద్దులు పెట్టలేను. ఈ మాత్రం కూడా అమ్మాయి కోసం చేయలేనోడివి నీకెందుకు రా లవ్? హోల్డ్ ఆన్ మిస్ చిత్ర, ఎప్పుడు ఈక్వాలిటీ తొక్కా తోటకూర అంటావు కదా. ఇప్పుడు లవ్ పెళ్లి అనగానే ఇదేదో అబ్బాయిల జన్మ హక్కు పుట్టుకతో తెచ్చుకున్న బాధ్యతలా మాట్లాడుతున్నావేంది? ఇప్పుడు అదంతా కాదు, నువ్వు జాబ్ తెచ్చుకొని నువ్వే మా ఇంట్లో మాట్లాడాలి. మాట్లాడినంటే లేదంటే 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 బ్రేకప్ బ్రేకప్ బ్రేకప్. వాట్? నీకు బ్రేకప్ అంటే మజాక్ అవుతుందా? ఆర్ యు క్రేజీ? ఎస్ ఐ యామ్. సరే చేసుకుందాం, బ్రేకప్ చేసుకుందాం. సరే బ్రేకప్. సరే బ్రేకప్ 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 అంట. జాబు బొక్కలేక నేను నడుస్తుంటే ఇదో లొల్లి. బ్రేకప్ అంటే సరిపోదు, నేను నీకు ఇచ్చిన గిఫ్ట్స్ నథింగ్స్ అన్ని రిటర్న్ ఇచ్చేయాలి. రిటర్న్ ఏం చిత్ర, ఇదేమన్నా ఆన్లైన్ షాపింగ్ అనుకుంటున్నావా ఏంది? రేపు మన కెఫేకిరా, నేను నీకిచ్చినవి నువ్వు నాకిచ్చినవి అన్నీ అక్కడే సెటిల్ చేసుకుందాం. రేపటితో మొత్తం కథం. సరే తీసుకొస్తాలే పో. సరే పో. ఏం తిక్క మొహం దొరికిందిరా బాబు. ఏం చూస్తున్నావు? పో. బ్రో కాఫీ, దాని మీద ఆర్ట్ సింబల్ అది వేయకు. ఇవాళ మా బ్రేకప్ మేట్. ఆ లుక్ ఏందే? ఆ కాఫీ బిల్ నువ్వే పే చేసుకోవాలి, నేను కట్టను. అవ్వా, ఎంత బ్రేకప్ మీట్ అయితే మాత్రం ఇంత పిసినారేసలేయాలా? బ్రేకప్ చేసుకుంటుందే నువ్వు నచ్చక, నచ్చిన వాళ్ళకి నేను ఎందుకు పే చేస్తా? నేను చెయ్యను. అవునా? నీకు లాస్ట్ మంత్ 859 చేశా కదా రీఛార్జ్, దాని నుంచి పే చేయి. నీకు నేను ఎన్నిసార్లు చేసా? ఆ రోజు నా బ్యాంక్ సర్వర్ డౌన్ అయ్యి బోడీ ఒక్కసారి చేసినందుకు అది కూడా గుర్తు పెట్టుకుంటావా? మరి నువ్వు ఇప్పుడు బిల్లు కట్టినంటున్నావు కదా, అందుకే అది గుర్తు చేయాల్సి వచ్చింది. అయినా నీతో డిస్కషన్ వేస్ట్, మనం వచ్చిందే తెగదెంపులకు కదా. నా గిఫ్ట్స్ నాకు ఇచ్చే. ఇస్తా, ఇయ్యడానికే వచ్చింది. ఇయ్యి తొందరగా. తీసుకో, నువ్వు ఇచ్చిన మనులు మాణిక్యాలు ముత్యాలు తీసుకో. ఇదేంట్రా ఇలా అయిపోయింది? మీ ఇంట్లో ఎలకలున్నాయా? ఎలకల్లేవు చిలకల్లేవు, ఉన్నది ఒకటే వాచ్, వాడి వాడి అట్లా తయారైంది.
ఏంట్రా ఇది? స్వాగతం సుస్వాగతం. ఇదేంటి ఇలా చెరిగిపోయింది? మరి జరిగిపోదా? నువ్వు ఇచ్చి 2 ఏళ్ళు అవుతుంది, ఎలాగూ గిఫ్ట్ ఇచ్చావు కదా అని చెప్పి బేబీ యూ లుక్ క్యూట్ ఇన్ దిస్ అని హౌస్ పార్టీకి, పబ్కి, షాపింగ్కి, గుడికి, గోపురానికి, డిన్నర్ డేట్కి, ఆ డేట్కి, ఈ డేట్కి, అయిందానికి, కాందానికి, ఆఖరికి నీ కుక్క బర్త్డే పార్టీ కూడా వేసుకురమ్మన్నావు. ఇంకెట్లయితుంది? నీ వల్లే ఉతికి ఉతికి చినిగిపోయింది. ఇది ఇప్పుడు అది కూడా ఎట్లా అయిపోయింది అంటావా? ఏంది కొట్టుకుంటే అయిపోతుంది కదా. నేను ఇచ్చింది ఈ బ్రాండ్ కాదు, నేను ఇచ్చింది కాల్విన్ క్లైన్ ఎటర్నిటీ. నువ్వు తెచ్చింది డెన్వర్. అమ్మ దీనమ్మ కనిపెట్టింది. హలో మిస్టర్ కక్కుర్తి, అదే అర్జున్, మిమ్మల్ని అడుగుతున్నా. ఆ, ఆ, ఏదో మర్చిపోయి హరిలో అది తీసుకొచ్చిన. మొన్ననేగా కొనిచ్చా, కొత్తగా రిటర్న్ ఇవ్వలేక ఈ కక్కుర్తి వేషాలు ఇస్తున్నావా? ఇగో ప్రకృతి అంటే బాగోదు, పోగానే డంజో చేస్తాలే నీ బోడి పర్ఫ్యూమ్. ఏం అక్కర్లేదులే, నువ్వే ఉంచుకో. థ్యాంక్ యూ. ఇది నేను ఇచ్చింది బ్రౌన్ కలర్ కదా, ఇదేంటి బ్లాక్లా ఉంది? మరి ఇంకెలా ఉంటుంది? రోజుకో పాయింట్లో పెట్టి వార్మ్ స్వెట్లో ఐరన్ చేస్తే అలానే ఉంటుంది కదా. చిచ్చి యాక్, ఆ చండాలం నువ్వే ఉంచుకో. ఉంచుకో, అడిగావుగా, సరదాగా చూసి మురిసిపోవడానికి పనికొస్తుంది. ఏం వద్దులే, నువ్వే ఉంచుకో. ఐ డోంట్ వాంట్ ఇట్. సరే, నా గిఫ్ట్లు నాకు ఇస్తే నేను వెళ్ళిపోతా. ఇస్తా, ఇవ్వడానికేగా తెచ్చింది. ఇదేందే, ఎంత బ్రేకప్ అయితే మాత్రం పట్టపగలు తాగి తిరుగుతున్నావా ఏంది? నేను తాగటం కాదు, తమరిచ్చిన గిఫ్టే అది కూడా. హో, అయితే ఓకేలే. అయినా సిగ్గుండాలరా డ్రమ్ గిఫ్ట్ ఇవ్వడానికి, అది కూడా కక్కుర్తితో క్వార్టర్. లాస్ట్ టైం కలిసినప్పుడు ఏదో చలి పెడుతుంది అన్నావు కదా అని గిఫ్ట్ ఇచ్చిన. తప్పేంది? ఏదో పాకెట్ ఫ్రెండ్లీ బాడీ హీటర్లా ఉంటుంది కదా. చిచ్చి, అయినా నీకు దాని టేస్ట్ తెలియక అట్లా మాట్లాడుతున్నావే. అరే ఇదేం చేసుకోమంటావరా? మా అమ్మమ్మ కూడా వాడట్లేదురా ఇది. ఇది గోల్డ్ కొంటే ఫ్రీ వచ్చిందని తెలిస్తే ఇక్కడే పాతేస్తుందేమో. అదా డబ్బులు దాచుకోవడానికి పనికి వస్తుంది కదా అని. ఇది కూడా ఓకేరా, దీన్నేం చేసుకోమంటావరా? ఇది ఎప్పుడు ఇచ్చింది దీనికి? అమ్మ ఫుల్గా తాగి సన్నిగా నక్కపల్లిలో వాళ్ళ ఇంట్లో ఇవ్వాల్సింది దీనికి తీసుకొచ్చి ఇచ్చానని తెలిస్తే ఇప్పుడు నా పరిస్థితి ఏంది? ఓ, అది కూడా తెలీదా నీకు? అంటే మా సైడ్ పెళ్ళికి బాసింగాలు కట్టాక చిన్నగా బొట్లు పెడతారు. చూడు నీకు ఎంత ముద్దుగా ఉంటుందో. నా సైడ్ నుంచి ప్రీ వెడ్డింగ్ గిఫ్ట్ అనుకో. బాసింగాలు కట్టుకొని తిలకం బొట్లు పెట్టుకొని నువ్వు నేను అలా మండపంలో కూర్చొని ఆ ఊహ ఎంత బాగుందో కదా. జస్ట్ ఇమాజిన్. చిచ్చి, నీతో పెళ్ళేంటి? ఊహిస్తుంటేనే చండాలంగా ఉంది. ఒకప్పుడు మాట వరుస కూడా పెళ్లి చేసుకోనంటే చేతులు కోసుకుంటుండే. ఇప్పుడు చూడు ఎట్లా అయిపోయినావు చిత్ర. అప్పుడేదో నిబ్బేషాలు వేస్తుండేలే. అయినా నేనేదో నీకు ఇచ్చిన గిఫ్ట్లు పట్టుకురమ్మంటే ఈ లేడీస్ ఎంపోరియం అంతా ఎందుకు పట్టుకొచ్చినావు? ఇవన్నీ నేను నీకోసమేం పట్టుకురాలే, తమరిచ్చిన గిఫ్ట్లే ఇవన్నీ. అది కూడా కక్కుర్తితో చీప్గా బొట్టు బిల్లలు, హెయిర్ క్లిప్లు, రబ్బర్ బ్యాండ్లు ఇచ్చావు. నేనా బేవర్డ్స్ మా ఇచ్చే 2000 పాకెట్ మనీలో పెట్రోల్, బీర్లు, సిగరెట్లు, చాయ్ అన్నీ పోను, మిగిలిన ఈ డబ్బులు. ఇంకేం చేయమంటావు నన్ను? ఇవ్వాలనే మనసుంటే ఎలా అయినా ఇవ్వచ్చు. అయ్యో, ఇవ్వాలని చాలా పెద్ద మనసుంది, ఇయనికే డబ్బులు లేవు. అయినా నీకు వాచ్ ఇచ్చిన కదా, అసలే బాగా కాస్ట్లీ వాచ్, అదేదే. రే, దాన్ని కాస్ట్లీ అన్నావనుకో అస్సలు మర్యాదగా ఉండదు చెప్తున్నా. ఏ కాస్ట్లీ వాచ్ అనకుండా ఇంకేమంటారు మరి? నువ్విచ్చిన బోడీ 249 రూపీస్ వాచ్ని కాస్ట్లీ అంటావా? సిగ్గుండాలరా. ఎగ్జాక్ట్ ప్రైస్ ఎలా తెలిసింది? అయినా అంత కరెక్ట్గా ఎట్లా చెప్పినావే? నీ గురించి తెలుసు కదా, గూగుల్ ఇమేజ్ సర్చ్ చేయగానే దొరికావు. నువ్వు మామూలు స్మార్ట్ కాదే, ఎక్కడో ఉండాల్సింది. అయినా ఇదేంది ఇంత కొత్తగా ఉంది? ఇది వాడలేదా అసలు? రే, ఈ వాచ్ పెట్టుకొని బయటికి వెళ్ళానే అనుకో, పొర్రపాటున ఎవరైనా ఈ వాచ్ ఎంత, ఎవరిచ్చారు అని అడిగారే అనుకో, పెట్టుకున్న నా పరువు, ఇచ్చిన నీ పరువు ఇద్దరిది పోతుంది. అందుకే నువ్వు ఇచ్చినప్పటి నుంచి భద్రంగా లోపలే దాచిపెట్టా. అయినా డబ్బులు కాదు చిత్ర, ఇచ్చిన మనసు చూడాలి, అప్పుడే గిఫ్ట్ వాల్యూ తెలుస్తుంది. అయినా ఈ పేదవాడి ప్రేమ వాల్యూ నీకు ఎప్పటికీ తెలియదు చిత్ర. రే ఈ ఎదవ పర్ఫార్మెన్స్ మీ నాన్న ముందు చూపించు, నా దగ్గర కాదు.
అంటే అది పొరపాట్లో అలవాటు అయిపోయింది. అది అల్లవాట్లో పొరపాట్రా. ఏదైతే ఏంది అర్థమైంది కదా. ఏదో తెలుగు టీచర్ వేసాలు నువ్వును. సర్లే అయిపోయింది కదా, వెళ్తా నేను ఇంకా. హలో హలో హలో, ఎక్కడయ్యింది? ఇప్పుడే అసలైన సెక్షన్ స్టార్ట్ అయింది. గ్రాండ్ ఫినాలే ఆఫ్ అవర్ బ్రేకప్. గ్రాండ్ ఫినాలేనా? అదేందే? ఇన్నాళ్ళు నేను నీకు ఇచ్చిన మనీ సెక్షన్. ఏమన్నావు? అదే డబ్బులు, పైసలు పైసలు. ఇంకా మొదలెడదామా? ఐ నీడ్ ఏ బ్రేక్.